మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వాక్యాలు చదువుతాను నేను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను కోరి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకొని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుకున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలని చక్కబర్చారు. కానీ బుద్ధి లేని ఆ కన్యలు ఆ దివిటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగి, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కుందని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకి లోపలికి పోయారు. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్ము నెరగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపగల ప్రభువా, ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ప్రభా, ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయని ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం వివరించిన నాకు నీ జ్ఞానం దయచేయండి ప్రభా. ఇది పరలోకం నుండి ప్రభా ఇయ్యబడిన ఆహారం కాబట్టి మా మనసుల్ని ప్రభా, మా యొక్క హృదయాల్ని మీరు మీ స్వాధీనంలో ఉంచుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు అంటే ఒక చర్చిలో, ఇక్కడ బుద్ధి లేని కన్యకలు అంటే ప్రపంచం అంతా కాదు. చర్చిలో ఉన్న వాళ్ళలో 10 మందిలో 5 అంటే హాఫ్ ఆఫ్ ది చర్చ్ అని అనుకోవాలన్నమాట. ప్రపంచం అంతా అయితే ఇంకా ఎన్నో వేల మంది అవుతారు. అయితే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండడని ఈ వాక్యం తేటగా చెప్తున్నాను. ఇక్కడ బుద్ధి లేని వారు అంటే 2 కన్యకలే, 2 క్రైస్తవులే. మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. గురుగులు గోధుమలని 2 కలిసి పెరుగుతూ ఉంటాయి, 2 ఒకేలాగా ఉంటాయి అన్నమాట. అయితే మధ్యలో తోటమాలి కనిపెట్టి జోక్యం చేసుకొని చెప్తాడు యజమానుడికి, వీటిని మరి కోసేయమంటారా అంటే, వద్దు, మంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది, గోధుమ కూడా చివరిలో కోతకాలంలో వాటిని కోసి మరి మంచి వాటిని మనం దీనికి ధాన్యంలోకి పంపించి గురుగుల్ని కాల్చివేయడం అని యజమానుడు చెప్తాడు. అంటే ఈ రెండిటికి తేడా కనిపెట్టలేరు అన్నమాట. గోధుమలకి గురుగులకి తేడా కనిపెట్టడం కష్టం. అట్లాగే చర్చిలో కూడా వచ్చే వాళ్ళందరిలో ఎంతమంది ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది మరి పరిశుద్ధాత్మ లేకుండా బలహీనమైన స్థితిలో ఉన్నారో మనకైతే
తెలియదని వాక్యం చెప్తుందన్నమాట. అయితే మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఇద్దరు కన్యకలే, ఇద్దరు మరి ఇద్దరు వచ్చేటప్పుడు ఇద్దరికి డ్యూటీలు మండుతూనే ఉన్నాయి. మధ్యలో నూనె లేని వాళ్ళకి డ్యూటీలు ఆరిపోయినాయి. అంటే చాలామందికి తొలి దినాల్లో భక్తిగానే ఉంటారు, కానీ మధ్యలో మరి వాళ్ళు ఆత్మ లేకుండా ఉంటారన్నమాట. కాబట్టి మనకి కొంతవరకు మనం కనిపెట్టగలం ఎవరికైతే దేవుని ఆత్మ ఉందో, ఎవరికి దేవుని ఆత్మ లేదో మనం వాళ్ళు చేసే క్రియల్ని బట్టి మనం కనిపెట్టవచ్చు అన్నమాట. శరీరానుసారులు శరీర విషయములపై మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు పెడతారు. శరీరానుసారమైన జీవితం మరణం, ఆత్మానుసారమైన జీవితం జీవము అని దేవుని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం వస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము. అయితే మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు అది ఇతరుల మీద పనిచేయాలి. మనలో వెలుగు ఉన్నప్పుడు ఆ వెలుగు ఇతరుల మీద పడాలి. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, అనేక మందితో మనకి పరిచయాలు ఉంటాయి, మరి అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం. యేసు ప్రభువును గూర్చి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సమయం మనకి రావాలని మనసులో కోరుకోవాలి. ఎవరితోనా మాట్లాడితే మనం గంటలు మాట్లాడతాం, కానీ యేసు ప్రభువుని గురించి ఎత్తం ఒక మాట కూడా. అంటే అర్థమైంది, మనలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేకపోతే దేవుని గురించిన ప్రస్తావన అనేది మనం ఎక్కడ కూడా మరి ప్రస్తావన తీసుకురాలేము. అందువలన ఇక్కడ మనకి కొన్ని విషయాల్లో అర్థమవుతూ ఉంటాయి. అయితే దేవుని ఆత్మ లేని వాళ్ళే చర్చిల్లో ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. వాక్యం అనగానే గబుక్కుని చదువుతారు, అందుకొని పాట అనగానే పెద్దగా వాడతారు. అన్ని కార్యాలు, లేకపోతే ఏదైనా యాక్టివిటీస్, క్రిస్టమస్, క్యారల్స్, వీటిల్లో చాలా శ్రద్ధ కలిగి ఉంటారు, కానీ సొంత నశించున్న ఆత్మల గురించి భారం అనేది వాళ్ళకి ఉండదు. మన బంధువులు, మన స్నేహితుల్లో ఉన్నవాళ్ళు కనీసం మనసులో ఒకసారన్నా ప్రార్థన చేద్దాము వాళ్ళకి ఉండదండి. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చర్చిలో, దేవుని ఆత్మ లేనివారు అని 2 విభాగాలుగా, మరి దేవుని వాక్యం 2 భాగాలుగా చేస్తామన్నమాట. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యక. బుద్ధి గల కన్యకలు ఏం చేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ వేరే ఫ్లాస్క్లో తీసుకెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళారు. అంటే దేవుని ఆత్మ ఎప్పుడు మనలోకి వస్తుందంటే దానికి స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఉదాహరణకి తప్పైన కుమారుడు విషయం మనం చూస్తే పశ్చాత్తాపడతాడు. అయ్యో, నా తండ్రి ఇంట అనేక మందికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, అతడు బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? పశ్చాత్తాపడి తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మనలోకి ఎప్పుడు ఎంటర్ అవుద్ది? పిడుగులాగా మన మీద పడదు, మెరుపులాగా మన మీదకి రాదన్న. దేవుని ఆత్మ ఎట్లా వస్తుందంటే, నేను పాపినని గ్రహించినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుని ఆత్మ అనేది నీలోకి ఎంటర్ అవుతాడు. రెండో మార్గమే లేదు. ఎప్పుడు కూడా మరి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపడి సుంకరి ప్రార్థన మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే మనలోకి దేవుని ఆత్మ అనేది వస్తుంది అన్నమాట.
అంతేగాని మా నాన్న పాస్టర్, మా తాత పాస్టర్, కొన్ని మరి సంవత్సరాల నుంచి మేమంతా దేవుని సేవ చేస్తున్నాం అంటే దేవుని ఆత్మ కాదు, అది వ్యక్తిగతం. దేవుని ఆత్మ అనేది పర్సనల్ అన్నమాట. అదేదో మా తండ్రికి ఉందని నాకు రాదు, మా సంఘంలో ఉందని నాకు రాదు. అది నేనే తెచ్చుకోవాలని. ఎట్లా తెచ్చుకోవాలి? దేవుని సన్నిధిలో మనం దీనిలో ఆయన అడిగినప్పుడు దేవుడు తన ఆత్మ మనకి అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడి, తట్టుడి మీకు తలుపు తీయబడుద్దని. మీలో తండ్రి అయిన వాడు కుమారుడు చేపను అడిగితే పావునిచ్చునా, మరి తర్వాత గుడ్డును అడిగితే తేలునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఎరిగి ఉన్నందున మీ పరలోక తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు కాదా? మీరు పరిశుద్ధాత్మని అడగండి, నిశ్చయంగా అది మీకు అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ అంటే చాలా అపోహలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అంటే ఏదో కేకలు వేయాలి, భాషలు మాట్లాడాలి అనేది ఉంటాయి. భాషలు మాట్లాడటం అనేది పాపం కాదు, తప్పు కూడా కాదు. భాషలో వరం దేవుడు ఇస్తే భాషలో మాట్లాడాలి. ప్రవచన వరం దేవుడు ఇస్తే ప్రవచన వరం. దయ్యాలని ఎల్లగొట్టేవారు, రోగుల్ని స్వస్థపరిచేవారు, ఇవన్నీ కూడా ఆత్మీయ వరాలు దేవుడు సంఘానికి పంచిపెడతా ఉంటాడు. కాబట్టి ఇదంతా పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ అనేది సంఘాల్లో ఉంది, అది పనిచేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. తర్వాత హోలీ స్పిరిట్ కాన్షియస్నెస్ అంటాం దాన్ని. పరిశుద్ధాత్మ ఉందనే సంగతి మనం గ్రహించాలి. అది ఉందనే సంగతి చాలామంది విశ్వాసులు గ్రహించలేరు. అది ఉందని మనకి తెలిస్తేనే కదా మనం అడిగేది. అది లేకపోతే మనం అడగలేం కదా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మరి మనలో పని కార్యాలు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు అంతా చేస్తూ ఉంటాడని మనం తెలుసుకోవాలి, ముందు గ్రహించాలి. దాన్ని హోలీ స్పిరిట్ కాన్షియస్నెస్ అంటాం. అది ఉందని తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అడుగుతాం. నేను కూడా అడుగుతూ ఉంటాను, నీ ఆత్మను నాకు అనుగ్రహించు. నీ దేవుని ఆత్మ మనలోకి వస్తే జ్ఞానం వచ్చింది. ముందు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది మనం అర్థం చేసుకోండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొన్న 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు పెరికివే. సరే, జ్ఞానం అనేది దైవ జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. లోక జ్ఞానం అంటే ఏంటి? ఉదాహరణకి ఆఫీస్లో పని కావాలనుకో, వెంటనే మనం ఆ సూపరింటెండెంట్కో ఎవరికో ఇచ్చి చెవులో మాట్లాడుతూ 1000-2000 ఇస్తాను, తొందరగా నా పని చేయాలి, సాయంత్రం రండి సార్ ఫైల్ సిద్ధం చేస్తానంట. అది లోక జ్ఞానం అన్నమాట. దేవుని జ్ఞానం వేరు. దేవుడిని అడిగి మనం ప్రతిదీ కూడా పొందుకుంటూ ఉంటాం. ముందు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రభు అక్కడ తెలిసిన వాళ్ళు ఉండేటట్టు చెయ్యి అని 1-2 రోజులైనా కానీ దేవుడు పని చేయగలరు. అట్లాగే మరి ఆత్మ అనేది ఒకటి ఉందని విశ్వాసి గ్రహించాలి. ఎవడైతే ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాదని ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక చదువు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. క్లియర్గా మనం దేవుని వాక్యాన్ని పల్చగా తీసుకుంటాం. క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాదు. మరి ఎవరు వాడు? క్రీస్తు ఆత్మ లేకపోతే మరి అపవాదికి సంబంధించిన వ్యక్తి అన్నమాట. ప్రతి ఒక్క విశ్వాసి దేవునికి సంబంధించిన వాడై అన్నా ఉండాలి,
దయ్యానికి సంబంధించిన వాడైనా ఉండాలన్న. కాబట్టి దేవుని ఆత్మ లేకపోతే తక్కువ ఎక్కువ ఆత్మ అనేది లేదే మనం మారు మనసు అనేది లేదు. దేవుని ఆత్మ ఉన్నప్పుడే మనం ఆయన సన్నిధికి వెళ్ళి పాపిని ప్రభువా అని అడిగి మనం బాప్తీసం తీసుకుంటాం, ఇవన్నీ జరుగుతాం. అయితే యేసు ప్రభుకి కొలతలేని ఆత్మతో నింపబడ్డాడని ఉంటుందన్నమాట. కాబట్టి ఆత్మ నింపుదలలో రకాలు ఉన్నాయి. పెద్ద పెద్ద దైవజనులకి ఎక్కువ ఆత్మ ఉంటుంది. మరి చిన్న చిన్న సేవకులకి విశ్వాసులకి వాళ్ళ యొక్క భక్తి యొక్క పరిమాణాన్ని బట్టి మరి ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉందన్నమాట. పరిమాణాన్ని బట్టి మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని ఆత్మ మనలో ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఆత్మల వివేచన వరం అనేది చాలా మంచి వరం అన్నమాట. అది ఎబెనెజర్ పాల్ గారికి ఉంది. ఒక మనిషిని చూసినప్పుడు అతనిలో ఏ ఆత్మ ఉందనేది ఆయన కనిపెట్టగలడు. అట్లాగే ఆత్మలో ఉన్న నింపుదలను బట్టి ఆ యొక్క వరాలు, ఆ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గల కన్యకలు ప్రతి పని విషయంలో దేవుడు ఉన్నాడు అనే కాన్షియస్తో పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక బుద్ధి మాట కూడా వాళ్ళకి రాదు. పక్కనే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని. తర్వాత ఇతరుల గురించి చెడ్డ మాటలు మనం మాట్లాడాలి, వ్యతిరేకంగా మనం మాట్లాడాలి, విమర్శించి మాట్లాడాలి. సంఘాల్లో ఇప్పుడు జరిగేది ఏంది? పాస్టర్లు, ఇద్దరు పాస్టర్లు కలిసి దాంట్లో 3-4 గ్రూపులు ఉంటాయి. అవతలోని తిడుతూ ఉంటాడు, వాడికి భక్తి లేదు, ఏమి లేదు, వాడు వీడు అనే పద్యాలు ఉపయోగిస్తూ ఎప్పుడు కూడా ఇతరులని విమర్శిస్తూ ఉంటారు. అది దేవుని ఆత్మ ఉండేవాడు అట్లాగా చేయరు. ఒక అడుగు ముందుకెళ్ళి బూతులు కూడా మాట్లాడుతున్నారు పాస్టర్లు. కాబట్టి అది అపవాదికి సంబంధించిన వ్యక్తులు కానీ దేవునికి సంబంధించిన వ్యక్తులు కాదు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వాక్యంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వాక్యం. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వెయ్యనీయడని మీరు ఎరుగురు. కాబట్టి ఇంకో చోట ఏముంటుందంటే, మొట్టమొదట బలవంతుడిని బంధించమని. బలవంతుడేదే ఎవడంటే అపవాది. బలవంతుడిని బంధించమని ఉంటుందని. కాబట్టి మెలకువగా ఉండాలి. విసుకక నిత్యం ప్రార్థన చేయమని చెప్పాడు యేసు ప్రభు. మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, దేవునితో సహవాసం చేయాలి, సంఘ సహవాసంలో మనం ఉండాలి. ప్రతి ఒక్క దీంట్లో ఉన్నప్పుడు మన ఆత్మ అనేది బలపడతా ఉంటుంది దినదినం. లేకపోతే మనం చర్చికి, సంఘానికి దూరం అయ్యే కొద్ది మనం బలహీనంగా ఉంటాం. సంఘం నా శరీరం అని యేసు ప్రభు చెప్పాడు. ఎఫెసీ 1 చివరి వాక్యంలో ఉంటుంది, సంఘం నా శరీరం. ఆ శరీరంలో మనం భాగం అయినప్పుడు మన రోజు మనం చేస్తూ ఉండాలి. మరి లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వాక్యంలో ఇరుకు ద్వారమున ప్రవేశింపగోరాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింపగోరాడు.
పోరాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి నడవటం అంటే ఒక పోరాటంలో ఉన్నట్లే లెక్క అన్నమాట. పౌలు, పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడితేని నా పరుగు తుదముట్టించి తిని, మరి ఇది మీదట నా కోసం జీవ కిరీటం ఉంచబడిందని చెప్తారు. మంచి పోరాటం. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం ఉండేటప్పుడు మనకి అనేక రకమైన దురాత్మలతో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో మరి యేసుక్రీస్తులో బలవంతుడు కమ్మని ఉంటుంది. చదవండి అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఇక్కడ శక్తిమంతులగునట్లు అంటే ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు ఆయన ఇంకేం చెప్తున్నాడు? దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచము ధరించు. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం మరి నింపుకుంటున్నామో, పరిశుద్ధాత్మ గురించి కాన్షియస్ మనం కలిగి ఉన్నామో, అప్పుడు మనకి పోరాటాలు ఉంటాయి అన్నమాట. నేను విడుదల పరిచర్యలో ఉన్న చాలామంది సేవకుల జీవితాన్ని స్టడీ చేస్తాను. అందరికి కష్టాలే, ఎవరికి లైఫ్ సాఫీగా లేదు. ఆఖరికి ఎబెనెజర్ పాల్ గారు కానీ, రాజకుమార్ గారు కానీ, డేవిడ్ కానీ, లేకపోతే ఇంకా దయానంద్ గారు కానీ, వీళ్ళందరి జీవితాలని పరిశీలిస్తే వాళ్ళు టోటల్గా ఎంజాయ్మెంట్, నేను బాగుండాను, నాకేమీ లేదు అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. వాళ్ళ లైఫ్లో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, పోరాటాలు, వ్యాధులు, బాధలు, కష్టాలు ఉంటా ఉంటాయి. కాబట్టి బలవంతులు కమ్మని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి బుద్ధి లేని కన్యకలు శరీరాన్ని సాగు, బుద్ధిగల కన్యకలు ఆత్మను సాగు. చర్చికి వస్తారు, మరి అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఆత్మానుసారులుగా ఉండలేరు. ఏదన్నా విషయం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు, అబద్ధం ఆడతారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు బూతు మాటలు మాట్లాడతారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు లంచాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మరి శరీరానుసారులు చేసే పనులు అన్నమాట. అందువలన బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, సంఘంలోనే ఉంటున్నాము, మళ్ళీ మనం నిరంతరం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పరీక్షించుకోవాలి, నేను కూడా నా యొక్క జీవితం ఏంటి, ఆత్మలో నేను ఎలాగున్నాను, ఎవరినైనా ప్రభావితం చేస్తున్నానా లేదా, ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపిస్తున్నానా లేదా అనేది ఎప్పుడు కూడా నిరంతరం మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యంలో, మీరు క్రీస్తులో ఉన్నారో లేదో, మరి క్రీస్తులో లేని యెడల భ్రష్టులు అవుతారని మీరు ఎరుగురా అనే వాక్యం ఆడ మనం చూస్తాము. పరీక్షించుకోమని ఉంది, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ఉంటుంది అన్నమాట. కాబట్టి మన ఆత్మకి మనమే బాధ్యులం అన్నమాట. మన ఆత్మకి మనమే మరి లెక్క చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. అందువలన బుద్ధి లేని కన్యకలాగా మనం ఉండదు. మనలో ఆత్మ కార్యాలు జరుగుతూ ఉండాలి. ఆత్మలో నడిచేటప్పుడు అనేక కార్యాలు దేవుడు చేస్తాడు. ఉదాహరణకి మరి మనం ప్రార్థన చేస్తే ఎదుటోడికి మేలు జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత స్వస్థతలు జరుగుతాయి. మనం పెద్ద భక్తులు అని కాదు,
యేసు ప్రభు పేరు పెట్టబడిన వాళ్ళమని, ఆ సంఘంలో ఉన్నామని దేవుడు మనకి అలాంటి కృపని మనకి ఇస్తాడన్న. మనకున్న భక్తితో, కొద్దిపాటి విశ్వాసంతో అనేక కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. ప్రతి వాళ్ళ జీవితంలో యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరినన్నా అడగండి, యేసు ప్రభువుని నమ్మిన దేవుడు నా జీవితంలో అది చేశాడు, ఇది చేశాడు, మరణం నుంచి తప్పించాడు, చాలా మరి ఇట్లా జరిగింది మా పిల్లలకి, అది ఇదని చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. అది యొక్క మన నీతిని బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టి, ఆయన సంఘములో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు మనకి అనేక మేళ్ళు చేసే దేవుడై ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యంలో మరి శరీరము మూలంగా పుట్టినవాడు, ఆత్మ మూలంగా పుట్టినవాడు అని ఉంటాడన్నమాట. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని అదే బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఆత్మ మూలంగా పుట్టాలి. ఎట్లా పుడతాం? ఆత్మ మూలంగా పాపినని గ్రహించి ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేసి మనకి ఆత్మ మూలంగా జన్మించే కృప మనకి ఇస్తాడు. ఇంకా సింపుల్గా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో ఎందరైతే ఆయనను అంగీకరించెదరో, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. నామందు విశ్వసిస్తే చాలని చెప్తున్నాడు. నామందు విశ్వసిస్తాం అంటే ఏంటి? ఆయన నా పాపం గురించి భూలోకానికి వచ్చాడు, నా పాపం గురించి శిలువ మరణం పొందాడు, నా పాపం గురించి రక్తం చిందించాడు. నామందు విశ్వాసం ఉంటాం అంటే ఇన్ని ఉంటాయి. ఆయన మళ్ళీ పునరుద్ధరణై తిరిగి లేచాడు, నేను కూడా అదేవిధంగా తిరిగి లేస్తాను, నా ప్రభువు నమ్మదగిన వాడు. అదే నామందు విశ్వసిస్తాం అంటే. కాబట్టి అన్నీ కూడా విశ్వాస జీవితంలో ఉన్నాయని. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వాక్యంలో అక్కడ మోషే చెప్తాడనమాట. ఎప్పుడు కూడా అది దీపం వెలుగుతూ ఉండాలని చెప్తూ ఉంటాడు. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించారు. దీపం నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆ దీపమే అన్ని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఆ దీపాన్ని మనం ఆరిపోకుండా మనం చూసుకోవాలి. తెస్సలోనికలు పత్రికలో ఉందనుకుంటా, మరి నా ఆత్మను ఆర్పి వేయొద్దు అని ఉంటుంది. ఆత్మని ఆర్పకుడి అని ఉంటుంది. ఆత్మని 5:19 ఆత్మని ఆర్పదు. కాబట్టి ఆత్మని ఆర్పాలా, ఆత్మని కొనసాగించాలనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. ప్రతిదీ కూడా మనం దేవుడి మీద, సాతాను మీద చెప్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. మనకే దేవుడు అంత పవరు ఇచ్చాడు. ఈ విషయం ఆత్మ సంబంధమైన మనిషి అని ఆయన వాచ్మెన్ని రాసిన పుస్తకంలో నువ్వే నీకు ఆత్మ సంబంధమైన హీరోవి అన్నట్లు అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో హృదయాలోచనలో 1వ వాక్యం, మనుషుని వశం చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగు. హృదయాలోచనలో మనుషుల వశం.
మనం ప్రతిదీ కూడా అపవాది ఎంటర్ అయ్యాడయ్యా, వాడు నాశనం చేసాడు, వాడు తలం పెట్టాడు, మనం ఎవరో ఒకళ్ళ మీద తోస్తాను, ఇట్లా మా భార్య ఇట్లా అంది, లేకపోతే ఇంకొక స్నేహితుడు ఇట్లా అన్నాడు అందుకని ఇట్లా చేశాను అని రకరకాలుగా చెప్తారు. కానీ హృదయ ఆలోచనలు మనుషుని వశ్యం అన్నమాట, మనలోనే ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం నిర్ణయం దేవునికి దృష్టిలో మనం మంచి నిర్ణయం తీసుకునే శక్తిని, కెపాసిటీని దేవుడు మనకి ప్రతి మనిషికి ఇచ్చాడు. అవ్వాదం పండు తిన్నప్పుడు ఏమంటాడు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే తీసుకొచ్చి నాకు తినిపించిందా? కరెక్ట్ కాదు అది, నీకు తెలియదా? నీకు చెప్పాడు కదా దేవుడు డైరెక్ట్గా, పండు తినము రోజు నువ్వు నిశ్చయంగా మరణం అవుతావని. నాకు ఈ స్త్రీ తీసుకొచ్చిందని ఎందుకు చెప్తున్నాను? హృదయాలోచనలు మనుషుని వస్తున్నాను. కాబట్టి మనం చర్చిలకు వెళ్తున్నాం, మనం ఒక రైతు లాగా మనం ఆలోచించాలి. వ్యవసాయం చేస్తున్నాం మనం ఎంతో కాలం నుంచి, అయితే ఫలిస్తున్నామా లేదా? మనలో ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఆత్మ ఫలాలు మనలో ఉంటాయి అన్నమాట. అవి కనపడతాయి ఆత్మ ఫలాలు. కాబట్టి క్షమించటం ఆత్మఫలం, తర్వాత ప్రేమించటం ఆత్మఫలం, ఇవన్నీ కూడా మనలో క్లియర్గా కనపడుతూ ఉంటాయి. ఊరక మనసులో ద్వేషాలు పెట్టుకొని ఉంటే నువ్వు ఎదగకు పోగా ఏమొస్తాయి? నీకు వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చిందో కూడా నీకు తెలియదు. ఎవరైనా కానీ సంఘంలో ఎదుటి వ్యక్తిని క్షమించకుండా గర్వంతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి వస్తాయి. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎప్పుడు చదివే కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం చివరిగా 28వ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. కాబట్టి తన్ను తాను పరీక్షించుకొనవలెను. బలారాధన కార్యక్రమంలో నేను ఏ స్థితిలో ఉన్నాను, మనలో ఉన్న వీక్ పాయింట్స్ మనకే తెలుసు. కాబట్టి ప్రభా ఆ విషయంలో నాకు సహాయం చేయి, ఆ విషయంలో తప్పుకోకుండా చేయమని మనం ప్రార్థన చేయాలి. అట్లాగే కొరింథీయులకు రాసిన 16వ అధ్యాయం 19వ వాక్యం కూడా చాలా ముఖ్యమైన వాక్యం. మీ దేహములు దేవుని వలన అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు. దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మకి ఆలయంగా ఇచ్చాడు. విలువ పెట్టి ఉన్నబడిన ఈ వాక్యాలన్నీ మనం హృదయంలో పెట్టుకొని అలా మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృపగలిగిన ప్రభువ, ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మేము పైకి భక్తి గల వారంలాగానే ఉంటున్నాం అందరం. అయితే మాలో ఏముందో మాకు తెలుసు, నీకు తెలుసు. హృదయాలోచనలు మనుషుని వశమని నీ వాక్యంలో ఉంది. అన్నీ కూడా మేము జాగ్రత్తగా కనిపెట్టుకొని మేము జీవించి ముందుకు